మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ మహర్షి రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి జేఈ మెయిన్స్ జనవరి సెషన్ కంప్లీట్ అయింది కదా, ఎగ్జామ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు రిజల్ట్ రెస్పాన్స్ షీట్ కోసం వెయిట్ చేస్తున్నారు స్టూడెంట్స్. అయితే ఏప్రిల్ సెషన్ది కూడా మనకు డేట్ వచ్చింది, ఈ రోజే రిలీజ్ చేశారు ఎన్టీఏ వాళ్ళు. ఏప్రిల్ సెషన్ది కూడా ఏప్రిల్లో జరుగుతుంది కదా మనకు జేఈ మెయిన్స్ ఎగ్జామ్, జనవరిలో కంప్లీట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఏప్రిల్లో జరుగుతుంది. ఈ రెండు సెషన్లను బట్టి బెస్ట్ ఆఫ్ 2 ఇచ్చే ఏదైనా బెస్ట్ స్కోర్ తీసుకొని ఇస్తారు. సో ఆ ఏప్రిల్ సెషన్ కోసం కూడా మనం మళ్ళీ అప్లై చేయాలన్నమాట. సో దాని గురించి మీకు నోటిఫికేషన్ ఇచ్చారు, అది క్లియర్గా మీకు చూపిస్తాను. మీరు ఎలా చూసుకోవాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే జేఈ మెయిన్స్ జనవరి సెషన్ బాగా రాసాం సార్, మా అమ్మాయి బాగా రాసింది. సో 99% వస్తే కూడా నేను అప్లై చేసుకోవాలా అని కొద్దిమందికి డౌట్స్ ఉంటాయి. సో అయినా సరే అప్లై చేసుకోండి, ఎందుకంటే నేను ఎక్కువ ఇంకా కొంచెం పాయింట్ పెరిగిన అవకాశం ఉంటుంది, పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి అని నేను చెప్తాను. సో ఇప్పుడు చూపిస్తాను ఆ నోటిఫికేషన్ గురించి. సో మీరు ఎలా అప్లై చేసుకోవాలి చూసుకోవాలి అంటే మీరు గూగుల్లో జస్ట్ జేఈఈ మెయిన్స్ అని కొట్టండి. జేఈఈ మెయిన్స్ 2026 లేదా నార్మల్గా జేఈఈ మెయిన్స్ అని కొట్టినా వచ్చేస్తుంది. జేఈఈ మెయిన్ ఎన్టీఏ అని వచ్చింది, దీన్ని క్లిక్ చేయండి. జేఈఈ మెయిన్ ఎన్టీఏ. ఇప్పుడు మనకి ఇలా ఫేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కదా, ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ 2026 సెషన్ 2. ఇది సెషన్ 2 అనమాట. సెషన్ 1కి అప్లై చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సెషన్ 1కి అప్లై చేయని వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సెషన్ 1 అప్లై చేసి ఎగ్జామ్ రాయని వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫైనల్గా సెషన్ 2కి ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ అప్లై చేసే విధానంలో ఒక మార్పు ఉంటుంది, అదేంటో నేను చెప్తాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, దీన్ని క్లిక్ చేయండి. ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది ఇచ్చాడు. ఎన్ని పేజెస్ ఉంది? ఇది 2 పేజెస్ ఉంది. 2 పేజెస్ ఉంది. వెరీ క్లియర్గా ఈ పాయింట్ టు పాయింట్ చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడు ఇచ్చారు? ఇది 1 ఫిబ్రవరి 2026 రోజు ఇచ్చారు. ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ 2026 సెషన్ 2 అనమాట. సెషన్ 2కి సంబంధించి సెషన్ 1 కంప్లీట్ అయిపోయింది. In continuation of the public notice dated 31st October 2025 that the National Testing Agency is now inviting online application forms for joint entrance examination session 2. సెషన్ 2కి సంబంధించిన స్కెడ్యూల్ ఇది. అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ సెషన్ 2 ఎప్పుడు అంటే డేట్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎప్పుడు అని అంటే బిట్వీన్ ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 9 మధ్యన. ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 9 మధ్యన. ఈ జనవరి సెషన్ 1 జనవరి 21 నుంచి 29 మధ్యలో అయిపోయింది కదా, అలా అనమాట. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్ ఎప్పటి వరకు సబ్మిట్ చేయొచ్చు అంటే 1 ఫిబ్రవరి నుంచి 25 ఫిబ్రవరి 9 PM వరకు. 1 ఫిబ్రవరి అంటే ఈ రోజు నుంచి 25 ఫిబ్రవరి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే కొద్దిమంది పేరెంట్స్ ఇలా ఆలోచిస్తారు, రిజల్ట్ వచ్చిన తర్వాత నేను అప్లై చేసుకుంటామని. రిజల్ట్ వచ్చినా రాకున్నా అప్లై చేసుకోండి, ఎందుకంటే మీకు ఏప్రిల్ సెషన్ 2 సెషన్లు రాస్తారు మ్యాక్సిమం ప్రతి స్టూడెంట్స్. ఓకేనా, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది నేను చెప్తాను క్లియర్గా. సో రిజల్ట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 12 లోపల ఇచ్చేస్తారు, 12 వరకు వాళ్ళు ఇచ్చేస్తారు. సో కొద్దిమందిగా నేను రిజల్ట్ చూసి అప్లై చేస్తా అంటే ఓకే, యువర్ విష్, టైం ఉంటుంది. బట్ నా సజెషన్ అయితే ఇప్పుడే అప్లై చేయండి అని చెప్తున్నా. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ ఆన్లైన్ 25 ఫిబ్రవరి వరకు ఉంది, అప్ టు 11:50 PM. ఫీ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ 25 ఫిబ్రవరి ఉంది అనమాట. ఓకేనా, సో ఇది డేట్స్. ఇక్కడ ద డేట్స్ ఆఫ్ అడ్వాన్స్ ఇంటిమేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ, డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ది జేఈ పోర్టల్ అట్ ది అప్రోప్రియేట్ టైం. తర్వాత అప్లై ఇస్తారనమాట మీకు ఎగ్జామ్ సిటీ ఎట్లా, అడ్మిట్ కార్డ్స్, వీటి గురించి ఇన్ఫర్మేషన్. ద క్యాండిడేట్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ జేఈ మెయిన్ సెషన్ 1, ఎవరైతే సెషన్ 1కి అప్లై చేస్తారో అండ్ ఆల్సో విష్ టు అపియర్ ఫర్ జేఈ మెయిన్స్ 2026 సెషన్ 2R అంటే సెషన్ 1కి అప్లై చేసిన వాళ్ళు కూడా సెషన్ 2కి అప్లై చేసుకోవచ్చు. అయితే వీళ్ళకు ఆ రిక్వైర్డ్ టు లాగిన్. సెషన్ 1కి అప్లై చేసిన వాళ్ళు ఏం అడుగుతారు వాళ్ళ నుంచి అంటే లాగిన్ విత్ దేర్ ప్రీవియస్ అప్లికేషన్ నెంబర్. సెషన్ 1కి అప్లై చేస్తారు కదా, వాళ్ళ నుండి జస్ట్ అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేసి మీకు సెషన్ 1లో ఉన్న అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ని ఇచ్చి అండ్ పే ద ఎగ్జామినేషన్ ఫీ, డైరెక్ట్ ఎగ్జామినేషన్ ఫీ కట్టవచ్చు. ఇది ఒక బెనిఫిట్ అనమాట. సెషన్ 1లో అప్లై చేసిన స్టూడెంట్స్కి సెషన్ 2లో జస్ట్ ఎగ్జామ్ ఫీజు కడితే సరిపోతుంది. మీరు లాగిన్ అనేది అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ తోటి జాయిన్ కావచ్చు. ఫర్ ది జేఈ మెయిన్స్ 2026 సెషన్ 2 యాజ్ అప్లికబుల్ దే మే ఓన్లీ చూస్ ద పేపర్ ఏది, బీఈ బీటెక్కా, లేదు నేను ఎక్స్ట్రా ఈసారి ఆర్కిటెక్చర్ రాస్తాను, ప్లానింగ్ కూడా రాస్తాను అది
మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఇంగ్లీష్, చాయిస్ ఆఫ్ ది సిటీస్, మీకు చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి మాత్రం ఉంటాయి. అండ్ పే ద ఎగ్జామినేషన్ ఫీ ఫర్ సెషన్ 2. మళ్ళీ చెప్తున్నా, సెషన్ 1కి అప్లై చేసిన స్టూడెంట్స్ దగ్గర క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా, అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, అది ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి మీ పేపర్ సెలెక్ట్ చేసుకుంటారు, ఎగ్జామినేషన్ సిటీ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, డైరెక్ట్గా ఇది పేమెంట్ చేసేస్తారు సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని. ఇదనమాట, అంతే. లేదు నేను జనవరిలో అప్లై చేయాలి సార్, ఇప్పుడు నేను ఎట్లా అంటే కొత్తగా అప్లై చేయాలి, మళ్ళీ అది చూపిస్తాయి ఎలానే కూడా. సో దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ అప్లైడ్ ఎర్లియర్, మీరు అప్లై చేయని వాళ్ళు ఉంటారు కదా, నీడ్ టు అప్లై ఫ్రెష్ యాజ్ పర్ ది షెడ్యూల్ గివెన్. ఎవరైతే జనవరి అప్లై చేయలేరో వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవచ్చు. సార్ నేను జనవరిలో అప్లై చేసిన బట్ ఎగ్జామ్ రాయలేదు, నన్ను ఏమైనా బ్లాక్ చేస్తారంటే అలా ఏం చేయరు. మీరు జనవరిలో అప్లై చేస్తే జనవరి 2 అప్లికేషన్ ఈజీ. మీరు జనవరిలో అప్లై చేయకుంటే ఇప్పుడు కొంచెం అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అవైలబుల్ అంది వెబ్సైట్. ఓకే, ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు నాకు చూపిస్తాయి ఎలాను. ఓకే, నెక్స్ట్ ద క్యాండిడేట్ ఆర్ నాట్ అలౌడ్ టు ఫిల్ మోర్ దెన్ 1 అప్లికేషన్ ఫామ్. ఏ క్యాండిడేట్ కూడా 2 అప్లికేషన్స్ పెట్టొద్దు. మీకు డౌట్ వస్తుంది, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ 2 అప్లికేషన్స్ ఎందుకు పెడతారు అని. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ట్విన్స్ ఉంటారు, ట్విన్స్. ఓకే, అందులో ఒకరు జనవరి సెషన్ సూపర్గా రాసి ఉంటారు, ఎక్సలెంట్గా. నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా. ఆల్రెడీ ఒకసారి డిస్కషన్ జరిగింది కాబట్టి చెప్తున్నా. ఓకే, జనవరి సెషన్ 99 చాలా క్లివర్, 99% అబౌవ్ అని ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు, ఇంకొక స్టూడెంట్ కొంచెం డల్ ఉంటాడు అనుకున్నాడు. ఈ స్టూడెంట్ 2 అప్లికేషన్ చేస్తారు, ఒకటేమో అన్న రాయొచ్చు, ఒకటేమో తమ్ముడు రాయొచ్చు. ఇలాంటి రిస్క్లు ఏమీ చేయకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. చేస్తే మాత్రం లీగల్ యాక్షన్ తీసుకుంటారు. మీకు డౌట్ వస్తుంది కదా, అసలు ఏ క్యాలిక్యులేటెడ్ పరంగా 2 అప్లికేషన్ చేస్తారు అని. అది చెయ్యొద్దు, చేస్తే చాలా ప్రాబ్లం. ఓకేనా, ఇటువంటి థాట్స్ ఏమొచ్చినా మీరు దాన్ని సపోర్ట్ చేయకండి. ఓకే, ద క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు ఫిల్ మోర్ దెన్ 1 అప్లికేషన్ ఫామ్. ఎనీ క్యాండిడేట్ విత్ మోర్ దెన్ 1 అప్లికేషన్ నెంబర్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్ఫేర్ మీన్స్ ఈవెన్ ఇఫ్ ఫౌండ్ ఎట్ అ లేటర్ స్టేజ్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్ అగేన్స్ట్ సచ్ క్యాండిడేట్స్. తర్వాత ఐడెంటిఫై చేసిన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు ట్విన్స్ ఉంటారు కదా, ఒకరు జనవరి సెషన్లో రాసిన సేఫ్ జోన్లో ఉన్నారు. ఇప్పుడు ఇంకొక తమ్ముని కోసమో అన్న కోసమో 2 అప్లికేషన్స్ పెడతారు. ఒక అప్లికేషన్ ఒక సెంటర్లో పడుతుంది, ఇంకొక సెంటర్లో పడుతుంది కదా. సో ఎవరికి బెస్ట్ స్కోర్స్ చూద్దామని చెప్పేసి అలా ట్రయల్స్ చేయాలి అనే ఆలోచన కూడా మీరు రానియకండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇన్ కేస్ ఎనీ క్యాండిడేట్ ఫేసెస్ డిఫికల్టీ ఇన్ జేఈఈ మెయిన్స్ అప్లై చేయడానికి ఏమైనా డిఫికల్టీస్ ఉంటే 011-407-5900కి లేదా 011-6922-7700కి కాల్ చేయండి, లేదా jemain@nta.ac.inకి మెయిల్ చేయండి. ఇంకొక పేజీ ఇచ్చారు, ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్ దట్ ఈస్ క్యాండిడేట్ రిజిస్టర్డ్ అండ్ అప్లైడ్ ఫర్ సెషన్ 1 జేఈఈ మెయిన్ 2026 అండ్ విష్ టు అప్లై. అంటే జేఈఈ మెయిన్కి అప్లై చేసిన వాళ్ళు, జేఈఈ మెయిన్స్ సెషన్ 1కి అప్లై చేసిన వాళ్ళు సెషన్ 2 కూడా అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. వీళ్ళు ఏం చేయాలంటే క్యాండిడేట్ ఆర్ అలౌడ్ టు ఆప్ట్ ఓన్లీ కోర్సు, మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్, ఎగ్జామినేషన్ సిటీస్, ఫీ పేమెంట్ మాత్రం చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఫర్ న్యూ క్యాండిడేట్ మాత్రం క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఆన్లైన్ ద్వారానే చేయాలి. ఇది ఓన్లీ 1 అప్లికేషన్ ఇవ్వాలి. క్యాండిడేట్ మస్ట్ స్ట్రిక్ట్లీ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. మీరు ఫుల్ డీటెయిల్స్ బులెటిన్ ఫాలో అయ్యి ఫుల్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇవన్నీ కరెక్ట్ వేలో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కొత్తగా అప్లై చేసిన వాళ్ళు. ఇది నోటిఫికేషన్ మై డియర్ స్టూడెంట్స్. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే ఫిబ్రవరి 1 నుంచి 25 వరకు అప్లై చేసుకోవాలి సెషన్ 2 కోసం అని చెప్పేసి. అయితే ఇక్కడ సార్ నేను ఎలా అప్లై చేయాలి అని అంటే మనకి ఇక్కడ ఇది ఓపెన్ అవుతుంది కదా, ఇలా ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈ ఫేజ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, రిజిస్ట్రేషన్ ఫర్ జేఈఈ మెయిన్స్ 2026 సెషన్ 2 అని. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు 3 బాక్సెస్ వస్తాయి. ఫస్ట్ బాక్స్ ఏంటి అంటే స్టెప్స్ టు అప్లై ఆన్లైన్, స్టెప్స్ ఇచ్చారు అంతే. అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, పేమెంట్, ఎగ్జామినేషన్ ఫీ చేయాలి, కన్ఫర్మేషన్ పేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి. అది కాదు, ఇది చూడండి, రిజిస్టర్డ్ యువర్ సెల్ఫ్, న్యూ రిజిస్ట్రేషన్ సెషన్ 2కి మాత్రమే కొత్త అప్లై చేసుకోవాలంటే దీన్ని క్లిక్ చేయండి. లేదు ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్, నేను ఆల్రెడీ అప్లై చేశాను అనుకున్న వాళ్ళు దీన్ని క్లిక్ చేయండి. ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ని ఇది లాగిన్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి అప్లికేషన్ నెంబర్ అడుగుతారు, పాస్వర్డ్ అడుగుతారు. మీరు ఆల్రెడీ మీ దగ్గర ఉంటాయి కదా, ఈ క్యాప్చా ఎంటర్ చేసి ఈ లాగిన్ కొడితే మీరు డైరెక్ట్ ఫీ పేమెంట్ అవి సెషన్ 2కి అప్లై చేసుకోవచ్చు. ఇది ప్రొసీజర్. ఓకే, మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా కావాలంటే దీన్ని క్లిక్ చేయండి, మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా వస్తుంది. ఓకే, ఇది సెషన్ 1కి అప్లై చేసిన వాళ్ళకి. అయితే సెషన్ ఆల్రెడీ కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి న్యూ రిజిస్ట్రేషన్ దీన్ని క్లిక్ చేయాలి.
న్యూ రిజిస్ట్రేషన్ కొత్త ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళకు ఈ స్టెప్స్ ఉంటాయి మొత్తం. ఓకే, ఈ ఫీజు ఇవన్నీ స్ట్రక్చర్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇలా దీన్ని క్లిక్ చేయండి, క్లిక్ హియర్ టు ప్రొసీడ్, ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. ఇది కొత్త అప్లై చేసుకునే వాళ్ళకు. ఇదండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సెషన్ 2 కోసం నా సజెషన్ అయితే ఖచ్చితంగా సెషన్ 1లో మీకు 99% వచ్చిన అప్లై చేయండి. ఎందుకంటే మీకు 100 రాలేదు కదా, 100% రాలేదు కదా, 100% వస్తే అప్పుడు ఇదే తీసుకుంటారు అనమాట. కానీ ప్రాక్టీస్ అవుతుంది. ఏప్రిల్ సెషన్ కూడా ప్రాక్టీస్ అవుతుంది. జనవరి ఏప్రిల్ సెషన్లో వచ్చిన క్వశ్చన్స్ రిలేటెడ్గా అడ్వాన్స్డ్లో వస్తాయి ఆ టాపిక్స్, ఆ సందర్భాలు ఉన్నాయి క్లియర్గా. ఎందుకంటే సిలబస్ సేమే కాబట్టి అడ్వాన్స్లో ఇన్డెప్త్ సబ్జెక్ట్ ఉంటుంది. ఒక సెక్షన్ జేఈ మెయిన్స్ లెవెల్ ఉంటుంది. సో ఆ లెవెల్కి ఇది ప్రాక్టీస్ అవుతుంది అనమాట. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఖచ్చితంగా అప్లై చేయండి. జనవరి సెషన్లో మీ స్కోర్ ఎంతనన్నా ఉండాలి. మీరు ఏప్రిల్ సెషన్ 2 మాత్రం ఖచ్చితంగా అప్లై చేయండి. గట్టిగా రాయండి ఎగ్జామ్, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ బోర్డు మీద కాన్సన్ట్రేట్ చేయండి. బోర్డు పర్సంటేజ్ 75% ఉండాలి. సెకండ్ ఇయర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 75% అబవ్ ఉండాలి. అప్పుడే మీకు ఎన్ఐటీ అడ్వాన్స్లో సీట్ ఇస్తారు. లేదంటే సీట్ ఇవ్వరు మీకు. ఆల్ ఇండియా 10th ర్యాంక్ వచ్చినా సరే పర్సంటేజ్ బోర్డు ఎగ్జామ్ లేకుంటే మాత్రం మీకు ఇవ్వరు. ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ది మాత్రమే చూస్తారు. అది 75% ఉండాలి. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.